హలో ఫుడీస్, ఈజీగా రెడీ అయ్యే లంచ్ బాక్స్ రెసిపీ కోసం ఆలోచిస్తున్నారా? ఇంకెందుకండి ఆలోచన, నేను వచ్చేసేగా నేర్చేసుకుందామా. ఏం నేర్పిస్తుందా అనుకుంటున్నారా? అదేనండి, కళ్ళకి అందంగా తినడానికి రుచిగా ఉండే క్యారెట్ రైస్. ఇంకెందుకు ఆలస్యం, చిటికెలో నేర్చేసుకుందాం పదండి. ఒక ప్యాన్లో గీ ఆయిల్ వెయిట్ చేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర కాస్త ఫ్రై అవ్వాలి. గీ ఆయిల్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఓన్లీ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు లేదా కాస్త గీ వేసుకోవచ్చు. అందులో ఒక 10 జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. కాజు అనేది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలండి. ఈ రెసిపీ అనేది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇది ఈ బిజీ లైఫ్లో మనకి ఈజీగా రెడీ అయ్యే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ఎందుకంటే అందరూ వారి వర్క్లలో బిజీగా ఉంటారుగా, సో ఈజీగా ఇది రెడీ అవుతుంది. పిల్లలకి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్కి ఈజీగా ఉంటుంది. తర్వాత అందులో కాస్త కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త ఫ్రై అవుతే చాలన్నమాట. ఇందులో కాస్త సాల్ట్ వేసుకుంటే ఆనియన్ కాస్త త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇది బ్యాచిలర్స్కి ఈజీగా చేసుకునే రెసిపీ. ఇందులో కాస్త 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ని సన్నగా తురిమి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 క్యారెట్లు యూజ్ చేస్తున్నాను, మీకు నచ్చితే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోతే చాలు. ఇందులో చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్, కారం అనేది మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్లు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది కాస్త ఫ్రై అయ్యాక రైస్లో కలిపేసుకోవాలండి. లాస్ట్లో కాస్త కొత్తిమీర మీరు యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చితే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, క్యారెట్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.